దగ్గర ఉన్నారు, మరి నేను ఎక్కడో దూరం ఉన్నాను, అసలు నా పేరు మీకు తెలియదు, మీ పేరు నాకు తెలియదు. మహారాజ్ ఏమన్నారంటే ఎవరైతే దగ్గర ఉన్నారో వాళ్ళు నా దగ్గరనే ఏం లేదు, ఎక్కువ సమస్యలు ఉన్నారో నా దగ్గర కూడా ఉండొచ్చు. సో మీరు ఎక్కడున్నా సరే ప్రభుపాద మిషన్ సేవ చేస్తే నువ్వు నాకు సేవ చేసినట్టే, నువ్వు నన్ను సంతృప్తిపరిచినట్టే. సో అట్లా ఇప్పుడు మన గురువు కావచ్చు లేదా ప్రభుపాద కావచ్చు, వాళ్ళు మనకు అవలభ్యంలో లేరు కాబట్టి వాళ్ళ ఉపదేశాలను పాటించారు. ఎప్పుడైనా వాళ్ళు వస్తే వాళ్ళకు ప్రసాదం ఉండడం, ప్రత్యేకంగా మాత ఇలాంటి ప్రసాదం ఉండడం, ఈ సేవలు అలాంటివి చేయొచ్చు. ఇంకా మిగతా భక్తుల యొక్క సేవ చేయాలంటే అవకాశం వచ్చి చేయడం. ఇప్పుడు అవకాశం ఉన్నప్పుడు అందరికీ అవకాశం రాకపోవచ్చు, బట్ అవసరం ఉన్నప్పుడు ఇవే ప్రసాదాన్ని ఉండడం, ప్రసాదాన్ని ఇవ్వడం. ఒకవేళ మందిరంలో ఉన్నటువంటి వాళ్ళకు మందిరం వెళ్ళారు, మీరు వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రసాదం వడ్డించడం, ఏ సేవ అవలంబి ఉంటే ఆ సేవ చేయడం. ఇంకా వైష్ణవ సేవ అంటే వైష్ణవం చెప్పినటువంటి వినడం కూడా సేవ. మీరు ఇప్పుడు ఉపన్యాసాలు వింటున్నారు, అవి కూడా సేవ, శ్రవణం సేవ. భక్తుల నుంచి వినడం, చెప్పింది ఆచరించడం. అందుకని వాణి సేవ చాలా ముఖ్యం. బాపు సేవ మనకు దొరకకపోయి, ఎందుకంటే మన పెద్ద ఇన్స్టిట్యూషన్ మన పూర్వకాలం ఏంటంటే గురువు ఉండేవారు, 50 మంది శిష్యులు ఉండేవారు, రోజు సేవ చేసేవారు. కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తం వాళ్ళు తిరగాలి, అందరికీ ప్రచారం చేయాలి. సో అందువల్ల ఈ యొక్క ఆదేశాలను పాటించడం ముఖ్యం. అవునా, అది సేవ. ఓకే, మంచిది. ప్రభుపాద చాలా ఇష్టపడతారు పుస్తక ప్రచారం. ప్రభుపాద చెప్పారు, పుస్తక ప్రచారం ఈ ఫామ్ కమ్యూనిటీస్ ప్రపంచం మొత్తం మార్చేస్తాయని. ఈ పుస్తకాలు ఏం చేస్తాయంటే ఎలా జీవించాలని చెప్తాయి. ఈ ఫామ్ కమ్యూనిటీ ఏవైతే ఉన్నాయో గ్రామాలు, ఆ పుస్తకాలను ఎలా జీవించాలని చూపిస్తున్నాం. ఈ రెండు అవసరం. ఓన్లీ పుస్తకాలు అమ్మడమే కాదు, ఆ పుస్తకాలను జీవించడం. ప్రభుపాద ఏం చెప్పారంటే మీరు ఆచరించాలి ఆ పుస్తకాలు, అవి విత్తనాలు అన్నమాట. విత్తనాలు వేయడం, ఆ విధంగా చాలా ఆనందంగా ఉంది. మీరు ఉత్సాహంగా సేవ చేస్తున్నారు. కుటుంబగ్రామం రండి, కొన్ని రోజులు ఉండడానికి. మీరు ఇంకా ఓల్డ్ అయిపోయారు. మీరు ఏం సేవ అంటే నామ సేవ చేయడం, నామానికి సేవ. జపం చేస్తూనే ఉండొచ్చు, 64 మార్లు చేయొచ్చు, నేను 32 చేయొచ్చు, అంటే కొన్ని ఎక్కువ చేయొచ్చు. మీకు ఎంతమంది పిల్లలు? మీరు ఒకరే. మీరు జపం చేస్తూ ఉండండి, భాగవతం చదువుతూ ఉండండి, ఇంకా అదే సంపూర్ణం. మీ ఊరు దగ్గర ఉంటారా? 8 వీక్లీ వన్స్ వెళ్తుంటారా టెంపుల్కి? వెళ్ళినా వరంగల్ ఫెస్టివల్స్ ఓకే, రథయాత్రకు వెళ్ళారు. తొందరగా తీసేసుకోండి దీక్ష. మాతాజీ మీరు దీక్ష తీసుకుంటారా? దీక్ష తీసుకుంటారా? ప్రభు, భక్తిలో ఇప్పుడు ఈ భక్తి చేసేది మనము అంటే నా జీవితంలోనే ఫస్ట్ చెప్తా. తిరుపతి ఇస్కాన్కి వచ్చింది నేను ఒక కష్టంతో వచ్చిన. నేను ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్ని, గోదావరి అవతలొడ్డు మా ఊరు. ప్రాణం పోతుంది అని కన్ఫామ్ అయిపోయింది. అంటే ఆ టైంలో నాకు ఎవరో చేతబడి చేశారనేది వినికిడి. రియల్గా నాకు ఆరోగ్యం బాగలేదు. యూరిన్ బంద్ అయింది, లెట్రిన్ బంద్ అయింది. 16 days శరీరం డ్రై అయిపోతే చనిపోతానని కన్ఫామ్ అయ్యి బయటపడేశారు నన్ను. బయట మంచాల పడేశారు. డాక్టర్ చనిపోతున్నాడని అనౌన్స్మెంట్ అయిపోయింది, ఊరంతా వచ్చి చూస్తున్నారు. నేను అవమానంతో వచ్చిన. ఇక్కడ చనిపోవద్దు, ఏడుకొండల వాడు తెలుసు నాకు, తిరుపతి వెంకటేశ్వర స్వామి తెలుసు. నేను అక్కడికే పోయి చనిపోతానని మత్తు టాబ్లెట్ కొనుక్కొని వచ్చిన కొండ మీదకి. వస్తే రాధావల్లభ ప్రభు, కౌస్తుభదాస్ ప్రభు నన్ను తీసుకొచ్చి ఇస్కాన్లో పెట్టారు. వాళ్ళు తీసుకుపోతా ఉంటే వీళ్ళు కిడ్నీలు దొంగతనం చేస్తారేమో అనుకున్నా. వాళ్ళకు డ్రెస్సు, ఎల్లో డ్రెస్సు, సాఫ్రాన్ డ్రెస్సు. కౌస్తుభదాస్ ప్రభు సాఫ్రాను, రాధావల్లభ ఎల్లో డ్రెస్సు. నేను అక్కడే భిక్షాటన చేసుకుంటూ అక్కడే ఉంటున్నా, సత్రంలో తినుకుంటూ. 15 రోజులు చూసారు, ఇక్కడే ఉన్నావు ఏంటి అబ్బాయి, మాతో వస్తావా, ప్రసాదం పెడతామని తీసుకొని పోయారు. ఫ్రీగా తీసుకుపోతున్నారు కదా, ఇది కిడ్నీలు అమ్ముకుంటారేమో అనుకున్నా. ఇస్కాన్ అంటే కిడ్నీలు తీసుకుపోయి అమ్ముకునేటోళ్ళు అనుకున్నాను నేను. కానీ వీళ్ళు అన్నం పెట్టి ఆశ్రయాన్ని ఇచ్చి జీవితాన్ని కాపాడారు. అప్పుడు కృతజ్ఞతతో ఉన్న వాళ్ళతో పాటు అక్కడికి వచ్చింది ప్రాణం కాపాడుకోవడానికి. తర్వాత గోల్ మారింది, ప్రాణం నిలబడ్డాక ఇది ఉన్నతమైనది, దీన్ని ప్రపంచానికి చెప్పాలని వచ్చిన. ప్రపంచానికి చెప్తే ఎవరు ఏం లేదు, కొట్టారు.
చెప్పడం బంద్ చేసిన. అవమానాలించారు, ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురైనాయి. నా వర్క్ నేను చేసుకోవాలని డిసైడ్ అయినా. అంత ఒత్తిడిలో కూడా నేను ఎప్పుడు జపం వదిలిపెట్టలే. ఎందుకంటే అది నన్ను రక్షించింది కాబట్టి దాన్ని నేను ఎప్పుడు విడనాడాలి. అన్ని పరిస్థితులు అయింది 23-24 సంవత్సరాల కాలంలో. ఈ భక్తిని ఆరోగ్యంగా కాపాడుకోవడానికి చేయాలా, సమాజంలో గౌరవం కొరకు చేయాలా, మోక్షం కొరకు చేయాలా, దేని కొరకు చేయాలి? అసలు దీని ఉత్తమమైన దీని ఫైనల్ ఏంటి? ఫైనల్ డెస్టినేషన్ ఏంటి? అసలు దీని ఉపయోగం ఏంటి? భక్తి భగవంతుని ప్రీత్యర్థం చేయాలి. హైయెస్ట్ డెస్టినేషన్. ఆరాధ్యో భగవాన్ విజేషతాయ తద్ధామ వృందావనం రమ్యాకాశి ఉపాసన గజవధూ వజ్రేనవా కల్పితం. శ్రీమద్ భాగవతం ప్రమాణమహలం ప్రేమో పుమార్తో మహాన్. ఈ 5 విషయాలు చైతన్యతో చెప్పారు. సో ప్రేమో పుమార్తో మహాన్ అంటే పంచమ పురుషార్థం. సో ప్రతి జీవి భగవంతుని యొక్క సేవకులే. మన యొక్క సహజమైనటువంటి ధర్మం. ఈ చతుర్విధ పురుషార్థాల తర్వాత ముఖ్యమైనటువంటి పంచమ పురుషార్థం. సో ఈ పంచమ పురుషార్థాన్ని కృష్ణ ప్రేమను పొందడం కోసం మనం ఈ యొక్క భక్తిని ఆచరించాలి. అంటే గౌరవం కోసం చేయడం, మానం కోసం చేయడం, అవమానం కోసం చేయడం, దూషణ కోసం చేయడం ఇవన్నీ సెకండరీ థింగ్స్. అంటే గౌరవం కోసం భక్తి చేయరు, అంటే మానమైన అవమానమైన భక్తి చేస్తారు. కేవలం కృష్ణుని ప్రీత్యర్థమే భక్తిని చేయాలి. అప్పుడు మనం అది నిజమైనటువంటి భక్తి. సమయపుంస పర్వతాన్ని ఎంతో భక్తుల సౌచల్య అహైతుకి అప్రతీయత ఏ ఆత్మ సుప్రసీదతి. అంటే అలాంటి భక్తి మనం సంతృప్తి చేస్తుంది. ఇలాంటి భక్తి అహైతుకి, ఎట్లాంటి హేతు ఉండదు, ఎట్లాంటి కారణం లేకుండా, అప్రతీయత, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆటంకం లేకుండా. 100 మంది కొట్టచ్చు, 1,00,000 మంది కొట్టచ్చు, ప్రపంచం అంతా మనం కొట్టవచ్చు, ఆయన మనం భక్తిని కొనసాగించాలి. మనం 100 మంది అవమానం చేయొచ్చు, 100 మంది పొగడవచ్చు, లేదంటే 1,00,000 మంది పొగడవచ్చు, 1,00,000 మంది అవమానం చేయొచ్చు. మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క భక్తిని ఆటంకం లేకుండా, ఎట్లాంటి హేతువు లేకుండా, అంటే ఎట్లాంటి కారణం లేకుండా, భౌతికమైనటువంటి కారణం లేకుండా కేవలం కృష్ణుని ప్రీత్యర్థం చేసేది ఆ భక్తి. అదే అన్యాభిలాషిత భక్తి. అందుకని అన్యాభిలాషిత జ్ఞాన కర్మాది అనావృతం. జ్ఞాన కర్మ ఆది అంటే ఏదైనా అనావృతం. అనుకూల్యైన అంటే భగవంతుడికి అనుకూలంగా ఉండాలి భక్తి. కృష్ణానుశీలనం భక్తి, అది ఉత్తమ భక్తి. లేదా పేరు కోసం, ప్రతిష్ట కోసం, ధనం కోసం ఎవరు గౌరవిస్తారని అదంతా నిజమైన భక్తి కాదు. అది మిశ్ర భక్తి అంటారు. శుద్ధ భక్తి మాత్రం కేవలం కృష్ణు కోసం చేయాలి. కృష్ణుని ప్రీత్యర్థం. మన యొక్క ఇంద్రియాలను ఇంద్రియాలకి అధిపతి అయిన కృష్ణుని కోసము వినియోగించి కృష్ణుని ప్లీజ్ చేస్తేనే అది భక్తి. దీని పూర్ణ ఫలితం అదే ఫలితం, భక్తి ఫలితం. భక్తికి భక్తే ఫలితం. సాధ్య సాధన తత్వం. సాధన కూడా భక్తే, సాధ్య కూడా భక్తే. భౌతికమైనటువంటి అంటే కర్మకాండలో, జ్ఞానకాండలో వాళ్ళ యొక్క సాధన వేరే, పొందే గోల్ వేరే. కానీ ఇక్కడ గోలు మీన్స్ సేమ్. మీన్స్ అంటే చేసేటువంటిది భక్తి, పొందేటువంటిది భక్తి. కాకుండా ఇది సాధన భక్తి. తర్వాత ప్రేమ భక్తిని పొందుతాం. భక్తికి ఫలం భక్తే, వేరే ఏం లేదు. ఏకాదశి చేస్తారు, మీకు చెప్తూ ఉంటారు, ఈ ఏకాదశి చేస్తే సంతానం కలుగుతుంది, ఆ ఏకాదశి చేస్తే పాపమోచనం కలుగుతుంది, ఈ ఏకాదశి చేస్తే పుత్రులు కలుగుతారు. అది ఏకాదశి మనం దానికోసం చేయాలి. భగవద్గీత పఠనం దానికోసం చేయాలి. ఈ చాతుర్మాసం వస్తుంది, ఇప్పుడు చాతుర్మాస వ్రతాలు మనం దానికోసం చేయాలి. అన్నీ కేవలం కృష్ణుడి సంతృప్తి కోసం. అదే భక్తి కోసమే మనం భక్తి చేస్తాం. మనం భక్తి పెరగాలనే భక్తి చేస్తాం. మళ్ళీ ఏమవుతుంది, భక్తి వస్తుంది. మళ్ళీ అంతిమం కూడా భక్తే. మాయావాదులు అది వేరే. మళ్ళీ వాళ్ళు భక్తి చేస్తారు, వాళ్ళు భగవంతుడు రావడానికి చేస్తారు. మనం దానికోసం భగవంతుడి సేవకులు అవ్వడానికి చేస్తాం. అందుకని నిత్యయుక్త ఉపాసతే, నిత్యంగా ఇది భక్తి. భక్తికి అల్టిమేట్ గోల్ అదే, అంటే బిగినింగ్ అదే, మధ్యలో అదే, ఎండ్ అదే భక్తి. తదనంతరం భక్తి మళ్ళీ భక్తే. నిరాకరణ అయితే భగవంతుడు ఐక్యం అవుతుంది, మనం ఐక్యం అవుతాం. మళ్ళీ భక్తుడిగానే ఉంటాడు. ఎక్కడున్నా భక్తుడిగానే ఉంటాడు. ఏ జన్మ తీసుకున్నా ఎక్కడున్నా భక్తుడిగానే ఉంటాడు. జన్మనీశ్వరి, జన్మాలకు భక్తి. భక్తి కోసం దీక్ష తీసుకొని వాళ్ళు కామన్గా రూల్స్ అన్ని ఏం పాటించకుండా ఏమైనా చేస్తే వాళ్ళకి ఎలాంటి అపరాధాలు? దీక్ష తీసుకున్న తర్వాత నియమాలను పాటించాలా? 4 నియమాలు: మాంసం, మద్యం, వ్యభిచారం చేయకుండా ఉండడం, ప్రారంభాలు చేయడం. పాటించకుంటే భక్తులు పడిపోతారు. ఇంకా మళ్ళీ భక్తుల కృప ద్వారా భగవంతుడి కృప ద్వారా ఏదో మళ్ళీ పైకి రావాలి. అపరాధం ద్వారా పడిపోతే కష్టం తిరిగి రావడం.
మాయ ద్వారా పడిపోతే మళ్ళీ వస్తుంటారు, ఏదో భక్తులు రక్షిస్తుంటారు. అపరాధం మాయ అంటే డిఫరెన్స్. అపరాధం అంటే ఇతర భక్తులను దూషించడం, ఇతర భక్తులు తప్పులు చేయడం, ఇతర భక్తులకు అపరాధాలు చేయడం. మాయ అంటే మనం మన యొక్క అట్రాక్ట్ అవ్వడం. మోహించడం వల్ల నేను నాది అనే భావంతో మాయ యొక్క వల్ల పడతాం. అంటే మాయ వల్ల పడితే రక్షించబడతాడు ఎవరో ఒకరు ఆశీర్వాదం వల్ల, కానీ అపరాధం వల్ల మాత్రం రక్షించబడాడు. మళ్ళీ ఆ భక్తులు ఎవరైతే అపరాధం చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతారు. అందుకే అపరాధం చేయకుండా ప్రయత్నించాలి. అట్లనేసి ఆ మాయలో పడితే రక్షించబడడం మాయ పడాలి. మాయ కూడా బయటపడడం అంత ఈజీ కాదు. కాళకృష్ణ దాస్ చైతన్య మహాప్రభు సర్వెంట్ ఆయన, సాక్షాత్తు చైతన్య మహాప్రభు సెక్రటరీ, ఆయన సేవ చేసేవాడు, పక్కకే ఉంటాడు. చైతన్య మహాప్రభు దేవాదేవుని పక్కకే ఉన్నాడు. ఆయన ఒక జిప్సీ ఉమెన్ అంటే వాళ్ళు బట్టతారీస్ అంటారు, అంటే ఒక రకమైనటువంటి మోసగాలని చెప్పేసి. సో అప్పుడు కాళకృష్ణ తీసుకొని వెళ్ళిపోతారు, వాళ్ళ కూడా వెళ్తారు. ఎక్కడ ఉన్నాడు? చైతన్య మహాప్రభుతో ఉన్నారు. చాలా మంది అడుగుతారు, మేము గోలోకం నుంచి ఎలా పడిపోయాం అని. గోలోకం బాబు చైతన్య మహాప్రభు పక్కే ఉన్నాడు, చైతన్య మహాప్రభు సరే చేస్తున్నాడు, పడిపోయారు. వాళ్ళతో పడిపోయాడు. మళ్ళీ తర్వాత చైతన్య మహాప్రభు కోపంతో వెళ్ళి ఆయన జుట్టు పట్టుకొని తీసుకొస్తారు. ఇప్పుడు మనం జుట్టు పట్టుకొని తీసుకెళ్ళాలని కృష్ణుడు చూస్తున్నాడు, మనం వెళ్ళట్లేదు. అందుకే ఈ శిఖ మనం ఇక్కడే ఉంటామంటే మాయలో పడడం పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. చైతన్య మహాప్రభు సర్వెంటే పడ్డాడు, అందుకని జాగ్రత్త ఉంది. భక్తుల సాంగత్యం ఎన్ని రకాలు ఇస్తారు? భక్తుల సాంగత్యం ఎన్ని రకాలు అంటే మనం డిస్టెన్స్లో ఉన్నాం, ఆన్లైన్లో కూడా భక్తుల సాంగత్యం అనిపిస్తుందా? ముఖ్యంగా భక్తుల సాంగత్యం అంటే శ్రవణం, కీర్తనం, వాళ్ళతో కలిసి చేయడం. పూర్వకాలంలో అందరూ కలిసి చేసేవాళ్ళు, ఇప్పుడు ఆన్లైన్ ఎక్కువైంది. బట్ పర్వాలేదు, అంటే రోజు మనం అవకాశం ఉండదు. మీరు గృహస్థులు కాబట్టి మీకు మందిరంలో